మిస్టరీ టెంపుల్స్, రహస్య ఆలయాలు. మన దేశం ఎన్నో చారిత్రక, మార్మిక, రహస్య ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం. ఎప్పటికప్పుడు ఆలయాలలో అంతు చిక్కని రహస్యాల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మిస్టరీలను ఛేదిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ కొన్ని ఆలయాలలో అంతుపట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిశోధన కందని మిస్టరీ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాన బద్రీనాథ్ నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు మనం ఎన్నో ఆలయాలకు వెళుతూ ఉంటాం. భక్తి శ్రద్ధలతో దైవ దర్శనం చేసుకుంటాం. తెలిసి తెలియక చేసిన తప్పులు మన్నించమని లెంపలు వేసుకుని ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతాం. మహా అయితే ఆలయంలోని కళాత్మకత, రాతి చెక్కడాలు, ఆలయ నిర్మాణ పనితనం గురించి పరిశీలించి చూస్తాం, అంతే. అయితే కాస్త ఆలోచిస్తే కొన్ని టెంపుల్స్ వెనుక అంతు చిక్కని రహస్యాలుంటాయి. ఆ మిస్టరీలు ఛేదించేందుకు నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఆలయాలు వైవిధ్యంగా ఉండి ఆశ్చర్యం కలిగిస్తే కొన్నిటి చరిత్ర నమ్మశక్యం కాదు. అసలు ఇలాంటి ఆలయాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది. ఇంకొన్ని గుడులైతే వాటిలో జరిగే ఆచారాలు, సంప్రదాయాల్ని చూసి ముక్కున వేలేసుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తైతే వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. మరి అలాంటి కొన్ని ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ వీడియోని లైక్ చేశారా లేదా? అయితే ముందుగా వీడియోని లైక్ చేసేయండి. అలాగే మీ కమెంట్స్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. నెంబర్ 1, కేరళలో ఉన్న కొడంగల్లూరు భగవతి ఆలయం. కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లా కొడంగల్లూరు వద్ద ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయం. ఈ దేవతను శ్రీ కురుంబ, కొడంగల్లూరు అమ్మ, మలయాళ భగవతి అన్న పేర్లతో ఆరాధిస్తారు. 8 చేతులను కలిగి ఉన్న అమ్మవారు భయంకరమైన ఉగ్ర రూపంలో ఉంటుంది. కేరళలోని అత్యంత ధనిక దేవాలయాలలో భగవతి దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో అమ్మవారిని పరశురాముడు ప్రతిష్ఠించాడని చెప్తారు. విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు ప్రజల శ్రేయస్సు కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. పరశురాముడు కేరళను సృష్టించిన తర్వాత దారుకుడు అనే రాక్షసుడు అతన్ని వేధించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రాక్షసుణ్ణి చంపడానికి పరశురాముడు సహాయం కోసం శివుణ్ణి ప్రార్థించాడు. ఆ రాక్షసుడిపై విజయం సాధించడానికి శక్తిని పూజించమని శివుడు అతనికి సలహా ఇచ్చాడు. శివుని సూచన మేరకు పరశురాముడు భద్రకాళి అమ్మవారికి ఒక మందిరాన్ని నిర్మించాడు. ఆలయంలోని దేవత పరాశక్తి అని నమ్ముతారు. పరశురాముని ప్రార్థన మేరకు చివరకు దారుకుడిని చంపింది భద్రకాళి. సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం, మంచి మంచి పదాలతో, అందమైన పదాలతో ప్రార్థిస్తాం. కానీ ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే. కేరళలోని కొడంగల్లూరు భగవతి ఆలయం ప్రత్యేకతే ఇది. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇక్కడ 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో భక్తులు కత్తులతో వస్తారు, తలపై దాడి చేసుకుంటారు, రక్తం ప్రవాహంలా కారుతుంది. అలాగే గుళ్ళోకి వెళతారు. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. భక్తి గీతాలు కూడా తిట్ల రూపంలోనే ఉంటాయి. తిట్లతోనే భక్తి గీతాలు పాడతారు. అక్కడితో అయిపోదు సుమా. పూనకం వచ్చినట్టు ఊగిపోతూ గుడిపైకి రాళ్లు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతుండడం వల్ల ఆలయం దెబ్బతింటోంది. ఇక్కడ పూజా కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఏవి ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో ఉత్సవంలో అయిన రక్తపు మరకల్ని, ఆలయాన్ని శుభ్రం చేస్తారు. నెంబర్ 2, రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మదేవుని ఆలయం. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మదేవునికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయంగా చెప్తారు. ఇది తప్ప బ్రహ్మకు ఇంకెక్కడా చెప్పుకోదగ్గ ఆలయాలుండవు. ఆ ఏకైక బ్రహ్మ ఆలయం రాజస్థాన్ పుష్కర్లోని ఆలయం. సాధారణ శకం 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. మహమ్మదీయులు, ముఖ్యంగా ఔరంగజేబ్ మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేసినట్టు చరిత్ర చెబుతోంది. అందులో భాగంగా పుష్కర్లో కూడా ఆలయాలు పూర్తిగా నాశనం చేశారు. అయితే ఈ బ్రహ్మదేవుని ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవరూ
దాన్ని టచ్ చేయకపోవడం విశేషమైన విషయంగా చెప్తారు. పాలరాతితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణాలు అమర్చారు. ఈ టెంపుల్ దాని చుట్టూ ఉన్న వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. నెంబర్ 3, చైనీస్ కాళీమాత టెంపుల్. కోల్కతాలోని తాంగ్రా అనే ప్రాంతంలో చైనా టౌన్ ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిన చైనీయులు తోలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడున్న కాళీమాత ఆలయానికి చైనీస్ కాళీమాత ఆలయం అని పేరు రావడానికి కారణం వారు ఆ దేవిని పూజించడమే. సుమారు 60 ఏళ్ల క్రితం ఇక్కడ రాళ్లను బెంగాలీలు కాళీమాతగా పూజించేవారట. ఒకసారి అక్కడున్న చైనీస్ వారి చిన్న పిల్లాడికి బాగా జబ్బు చేసిందట. ఎంతోమంది డాక్టర్లకు చూపించినా ఎవ్వరూ కూడా ఆ పిల్లాడి జబ్బు నయం చేయలేకపోతారు. ఇక ఆశలు వదిలేసుకున్న దశలో ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఇక్కడికొచ్చి అమ్మవారిని మొక్కుకున్నారు. అమ్మవారి కరుణతో ఆశలు వదిలేసుకున్న పిల్లవాడు బాగుపడి లేచాడట. అప్పటి నుంచి అమ్మవారి మీద నమ్మకంతో వారంతా కాళీమాతకు గుడి కట్టి పూజించడం మొదలుపెట్టారని, అందుకే ఈ ఆలయాన్ని చైనీస్ కాళీ టెంపుల్ అని పిలుస్తారని చెబుతారు. సాధారణంగా అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో పండో తీపి పదార్థమో పెడతాం కదా, కానీ ఇక్కడ చైనీయులు నూడిల్స్, చాప్స్ ఇలాంటివి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అదే ఈ ఆలయం స్పెషాలిటీ. ఆ ఆలయం చుట్టుపక్కలంతా చైనా ప్రజలే ఉంటారు, కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సంప్రదాయాలన్నీ పాటిస్తారు. నెంబర్ 4, హిడింబా టెంపుల్. మంచు కురిసే మనాలిలో ఉన్న ప్రత్యేక ఆలయం హిడింబా టెంపుల్. ఇది ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హిల్ స్టేషన్ అయిన మనాలిలో ఉంది. స్థానికులు ఈ ఆలయాన్ని దుంగారి ఆలయంగా పిలుస్తారు. అమ్మవారిని దుంగారి దేవతగా పిలుస్తారు. 4 అంతస్తుల ఈ ఆలయం పగోడా ఆకారంలో ఉండడమే విశేషం. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆ మాటకొస్తే మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా కనబడతాయి. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయంలో హిడింబాదేవి కొలువు తీరి ఉంటుంది. రాక్షసుడైన హిడింబాసురుడి చెల్లెలు ఈమె. కులు రాజులు హిడింబాదేవిని ఇష్టదైవంగా తమ కులదేవతగా పూజించేవారు. నిజానికి అమ్మవారి కంటే విభిన్నమైన ఆలయ నిర్మాణ శైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇదొక గుహాలయంగా చెప్పొచ్చు. ఈ పురాతన గుహాలయం 1553 నాటిది. అక్కడి ఈ ప్రాంత రాజు రాజా బహదూర్ సింగ్ నిర్మించాడు. పురాణాల ప్రకారం ఈ ఆలయ దేవత హిడింబి, పాండవులలో ఒకరైన భీముడి భార్య. పాండవులు తమ వనవాస సమయంలో హిమాచల్ ప్రదేశ్లో నివసించారని, వారిలో బలవంతుడైన భీముడు హిడింబ అనే రాక్షసుణ్ణి చంపిన తర్వాత అతని సోదరిని వివాహం చేసుకున్నాడని పురాణ కథనం. భీముడు హిడింబలకు ఘటోత్కచుడు జన్మించిన తర్వాత పాండవులు ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోయిన అనంతరం హిడింబాదేవి ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనే తపస్సు చేసిందని స్థానికుల నమ్మకం. నెంబర్ 5, తంజావూరులోని బృహదీశ్వరాలయం. అద్భుత కళా నైపుణ్యం తమిళనాడులో తంజావూరులో ఉన్న ఈ బృహదీశ్వరాలయం సొంతం. ఈ టెంపుల్లో ఎక్కువ భాగం శుద్ధమైన గ్రానైట్తో నిర్మించారు. నిజానికి ఈ విషయమై సైంటిస్టులకు సవాలుగా నిలిచింది. ఎందుకంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకు గ్రానైట్ నిక్షేపాలు కానీ అవి ఉన్న ఆనవాళ్లు కానీ లేవు. మరి ఎప్పుడో 1000 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు గ్రానైట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తెచ్చారు అన్నది పరిశోధకులకు అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. ఏ క్రేన్లు లేకుండా ఆ భారీ శిలను అంత ఎత్తుకి ఎలా చేర్చగలిగారన్నది మరో అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయింది. ఇలా తరచి చూడాలే గాని మన దేశంలో వింతలకు అంతు చిక్కని రహస్యాలకు నిలయమైన ఆలయాలు ఎన్నెన్నో. మరి ఇలాంటి ఆలయాలు మీరేవైనా చూసారా? చూస్తే ఆ విషయాలు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. పనిలో పని వీడియోని లైక్ చేసేయండి. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.